సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో టీమిండియాకు శుభారంభం లభించింది. కటక్ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్లో భారత జట్టు సఫారీలోని ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆరంభంలో టాప్ ఆర్డర్ తడబడిన హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబర్చడంతో మెరుగైన స్కోరు లభించింది. అనంతరం బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్యాన్ని కాపాడుకొని సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. కేవలం 74 పరుగులకే ఆలౌట్ చేసి అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో టీమిండియా ఇలాంటి ప్రదర్శన మంచి శుభ పరిణామం అనే చెప్పాలి. అయితే ఏదో ఒక బ్యాట్స్మెన్ లేదా ఏదో ఒక ప్లేయర్ ఆడడమే కాదు, మిగతా ప్లేయర్లు కూడా రాణిస్తేనే టీ20 వరల్డ్ కప్ లో టైటిల్ రేస్ లో ఉంటుంది టీమిండియా. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ పేలో ఫామ్ కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా ఫామ్ లోకి వస్తే టీమిండియా వేరే లెవెల్లో ఉంటుంది. సౌత్ ఆఫ్రికా తదుపరి మ్యాచ్ లోనైనా ఇల్లు ఫామ్ లోకి రావాలని కోరుకోవాలి. ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా రేపు 11వ తేదీన చండీగఢ్ వేదికగా రెండో టీ20 లో కూడా గెలిచి సిరీస్ ను ఆధిక్యం దిశలోకి తీసుకెళ్లాలని టీమిండియా భావిస్తుంది. ప్రస్తుత టీమిండియా బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ టాప్ ఆర్డర్ కాస్త ఇబ్బందిలో ఉంది. అయినా కూడా రెండో టీ20లో ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్ లో మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. మరో పక్క నెటిజన్లు శుభమన్ గిల్ ని పీకేసి సంజు శాంసన్ ని తీసుకోండి అనే డిమాండ్లు వినిపిస్తున్నా టీం మేనేజ్మెంట్ పట్టించుకునే స్థితిలో లేదు. దీంతో మరోసారి సంజు శాంసన్ బెంచ్కే పరిమితం కానున్నాడు.